ఏపీలో సంక్రాంతి వేడుకలను కవర్ చేసేందుకు జర్నలిస్ట్ హసీనా గుడివాడ వెళ్లారు. సంక్రాంతి సంబరాలతో పాటు అధికార పార్టీ నేతలను ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఈ క్రమంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బైక్ మీద హసీనా వెళ్లడంతో టీడీపీ మద్దతుదారులు నెగటివ్ ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా ఒక రిపోర్టర్ ఒక రాజకీయ నాయకుడు బైక్ మీద ఎక్కడం పెద్ద తప్పు కాదు. ఆ లెక్కన చూసుకుంటే రాజకీయ పార్టీల నాయకులు న్యూస్ ఛానల్స్ యాజమాన్యాల ఇళ్లకు వెళ్లడం లేదా, అక్కడ టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి చర్చలు జరగడం లేదా, వాటితో పోలిస్తే హసీనా కొడాలి నాని బైక్ ఎక్కడం పెద్ద విషయం కాదు. కానీ హసీనా కొడాలి నాని బండెక్కడం టీడీపీ శ్రేణులకు పెద్ద ద్రోహంలాగా కనిపించింది. అదేదో జరగకూడని తప్పు జరిగిపోయిందని వారికి అనిపించింది. ఇంకేముంది, సోషల్ మీడియాలో తమదైన స్థాయిలో రెచ్చిపోయారు. ఆ వీడియోలను ఎలా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఇలా వెళ్లడం కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బూతులు తిట్టడం, అసభ్యకరంగా ఫిక్స్ పై టైటిల్స్ పెట్టడం, అంతేకాకుండా ఆ ఫొటోస్ పై మీమ్స్ వేయడం, బ్యాక్గ్రౌండ్ ఐటెమ్ సాంగ్స్ జోడించడం వంటివి చేస్తూ వస్తున్నారు. గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఇవే మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై హసీనా సైతం ఆవేదన వ్యక్తం చేశారు. 2005 నుంచి నేను ఇదే సంస్థలో పనిచేస్తున్నాను. టీడీపీకి సరైన కవరేజీని అందించడం లేదని ఆ పార్టీ మద్దతుదారుల్లో ఓ రకమైన భావన ఉంది. దాని కారణంగా వారు నన్ను టార్గెట్ చేస్తున్నారు. మా ఛానల్ కవరేజ్ పక్షపాతంగా ఉందని వారు భావిస్తే వారు మేనేజ్మెంట్తో మాట్లాడుకోవచ్చు. నేను స్త్రీని అనే వాస్తవాన్ని కూడా పరిగణించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నో అంశాలపై నివేదికలు అందించానని, కేదార్నాథ్ వరదలు, ఉక్రెయిన్ యుద్ధం వంటి సమస్యలపై కూడా నివేదించాను. ఇప్పటి వరకు నా కవరేజ్లో ఏ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వలేదని హసీనా చెప్పుకొచ్చారు. పండుగ సందర్భంగా జరిగే వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లే ఛానల్ ఉద్యోగిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది, ఆమెకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు చేస్తే రేపటి నాడు ఆమె పరిస్థితి ఏమిటి? ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి పరిస్థితులను కవర్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టు ఆమె. అలాంటి మహిళ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో హసీనాపై జరుగుతున్న ట్రోల్స్ పై నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఖండించింది. సీనియర్ జర్నలిస్ట్ హసీనాపై ఓ పార్టీ మద్దతుదారులు ఇలాంటి ట్రోల్స్ చేయడం మంచిది కాదని, తక్షణమే వీటిని ఆపాలని హెచ్చరించింది. హసీనాకు తమ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని తెలిపింది. ఇలాంటివి ట్రోల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలా చేయని పక్షాన మరింత వేధింపులకు, దాడులకు పాల్పడతారని సూచించింది. జర్నలిస్టుల నోరు మోయించేందుకు ప్రయత్నించే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, అరికట్టడానికి ప్రత్యేక సెల్లను ఏర్పాటు చేయాలని అధికారులను కోరింది. బాధితాయుతమైన నాయకులుగా రాజకీయ పార్టీలు మహిళా జర్నలిస్టులపై ఈ రకమైన వేధింపులకు పాల్పడకుండా తమ సోషల్ మీడియా సెల్లు మద్దతుదారులను హెచ్చరించాలని కోరింది. మహిళా జర్నలిస్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ ప్రకటనలు విడుదల చేయాలని పిలుపునిచ్చింది. ఇక హసీనాపై టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న వ్యాఖ్యల్ని పలువురు యూట్యూబర్స్, జర్నలిస్టులు ఖండించారు. దీనిపై కొడాలి నాని సైతం స్పందించారు. ఆమె తన చెల్లెలతో సమానమని అన్నారు. అయినా టీడీపీ సోషల్ మీడియా విమర్శలు ఆపకపోవడం వారి పైశాచిక తత్వాన్ని బయటపెడుతుంది.